వివేకానందుని ఆశయాలను వివేకానందుని ఆశయాలను ఈరోజు పెద్దాపూర్ భారతీయ జనతా పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో భారతదేశ యువతరానికి స్ఫూర్తిదాత అయినటువంటి స్వామి వివేకానందుని యొక్క జయంతి కార్యక్రమాన్ని ఈరోజు బీజేపీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈరోజు ప్రపంచమే గర్వించదగ్గటువంటి ఒక హిందూ సన్యాసి శ్రీ వివేకానందుడు అని చెప్పొచ్చు. ఉడుకు రక్తం ఉప్పు కండరాలు కలిగినటువంటి యువతను నాకు అప్పచెప్పినట్లయితే భారతదేశానికి స్వాతంత్రమే కాదు, భారతదేశం యొక్క స్థితిగతులను మార్చగలను అని చెప్పి భారతదేశానికి తెలియజెప్పినటువంటి వ్యక్తి శ్రీ వివేకానందుడు. యోగా తత్వశాస్త్రవేత్తలు హిందూ సంస్కృతిని ప్రపంచ దేశాలకు చాటినటువంటి గొప్ప మహనీయుడు శ్రీ వివేకానందుడు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి యువతకు మొత్తము స్ఫూర్తిదాయకం కాబట్టే ఈరోజు ఆయన జయంతిని అనగా జనవరి 12వ తారీఖుని ఆయన జయంతిని పురస్కరించుకొని భారత ప్రభుత్వము జాతీయ యువజనోత్సవాల దినంగా ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది. భారతదేశం యొక్క ఖ్యాతిని, భారతదేశం యొక్క సంస్కృతిని, భారతదేశం యొక్క యోగా తత్వ శాస్త్రాలను ప్రపంచాలకు తెలియజేసినటువంటి గొప్ప మహామేధావి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. 1893లో షికాగోలో జరిగినటువంటి సర్వమత సమ్మేళన కార్యక్రమంలో భారతదేశ తరఫున భారతదేశ ప్రతినిధిగా హాజరైనటువంటి స్వామి వివేకానందుడు కాషాయ వస్త్రాలను ధరించి, ప్రపంచ వస్త్రధారణకు భిన్నంగా కాషాయ వస్త్రాలను ధరించి ప్రపంచ సభ వేదికపై ఆయన తన యొక్క స్పీచ్ను మొదలుపెట్టేటప్పుడు అమెరికా సోదరిమణులకు అని చెప్పి తెలుగులో స్టార్ట్ చేయడంతో యావత్ ప్రపంచం మొత్తం ఆశ్చర్యానికి గురి కావడమే కాకుండా ఆయనే మాట్లాడే విధానంలో ఆయనే తెలియజేసే హిందూ సంస్కృతిని, భారతదేశం యొక్క గొప్పతనాన్ని, భారతదేశం యొక్క సాంప్రదాయాలను ప్రపంచ దేశాలకు అర్థమయ్యే విధంగా ఇంగ్లీష్లో ఆ రోజు ప్రపంచానికి పూర్తి స్థాయిలో తెలియజేసినటువంటి గొప్ప మహనీయుడు స్వామి వివేకానంద అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ స్వామి వివేకానందుని యొక్క ఆశయాలను ఈ రోజున్నటువంటి యువత స్ఫూర్తిదాయకంగా పనిచేసి ఆయన అడుగుజాడల్లో నడిచినట్టయితే భారతదేశం ఇంకా అన్ని రంగాల్లో ముందుకు పోతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ గ్రామ శాఖకు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా.